నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్ష మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు అయితే మాట్లాడాడు అయితే ముఖ్యంగా ఏపీలో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది ఇక మేమని గొప్పలు చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని ఏపీ రాష్ట్రం గురించి కానీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి కానీ పదే విమర్శిస్తూ మాట్లాడాడు మరి ముఖ్యంగా ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడుతుంటే బాలకృష్ణ మాట్లాడింది తాగి వచ్చి మాట్లాడుతున్నాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు బాలకృష్ణ గారి గురించి నిజంగా అసలు జగన్ మాట్లాడే ఈ విమర్శల్ని ఈ మాటల్ని ఏ విధంగా చూడాలి సార్ అసలు ముందుగా నేను ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను గతంలో సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉండగా కరణం బలరామకృష్ణమూర్తి గారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కొంచెం పరుషంగా మాట్లాడారని మమ్మల్ని ఆయన మాట్లాడనివ్వట్లేదు నియంతలా వ్యవహరిస్తున్నాడని చెప్పని ఆయన మాట్లాడారని గౌరవ స్పీకర్ గారిని మాట్లాడారని చెప్పని ఆ రోజు ఆయనకి 6 నెలలు జీతబత్యాలు రానియకుండా శాసనసభకు రానియకుండా చేశారు సురేష్ రెడ్డి గారు వీళ్ళ తండ్రి గారే ముఖ్యమంత్రి మరి ఈరోజు అలాంటి గౌరవప్రదమైనటువంటి స్పీకర్ గురించి ఇది మూడోసారిగా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు గతంలో కూడా మన నర్సీపట్నం పోయినప్పుడు కూడా ఇష్టారీతిగా మాట్లాడటం కూడా జరిగింది మరి ఎందుకు స్పీకర్ గారు మెలకుండా కూర్చుంటున్నారు లేదంటే ఎందుకు ప్రభుత్వం ఇతని మీద చర్యలు తీసుకోలేకపోతుంది జగన్మోహన్ రెడ్డిని చూసి స్పీకర్ గారు భయపడుతున్నారా లేకపోతే ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారా ఉప ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారా ఎందుకు పదే అతను అలా నోరు జారుతూ ఉంటే అతని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు వీళ్ళు అందుకే కదా మళ్ళీ ఈరోజు అతను అలా మాట్లాడుతూ ఉంది అవకాశం ఇస్తుంది మీరు ఒకసారి తప్పు చేశాడు ఒకసారి పొరపాటుగా మాట్లాడాడు అంటే క్షమించొచ్చు బయట వాళ్ళని కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మాజీ అంటే మొట్టమొదట అతను రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు కదా 2014 నుంచి 19 వరకు తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు కదా మరి అతనికి విలువలు లేదంటే సభ సాంప్రదాయాలు తెలియవా మరి తెలిసి కూడా అలా మాట్లాడుతున్న వ్యక్తిని ఎందుకు మీరు పదే ఉపేక్షిస్తున్నారు ఈరోజు కూడా చూశారు కదా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో సభకి రాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరెనిగ్గనటువంటి ఒక సంస్థ ఈరోజు ఆ భారతదేశంలో అంటే అమెరికాని దాటి తొలిసారిగా తన వ్యాపార కేంద్రాన్ని విదేశాల్లో పెట్టిన దాంట్లో భారతదేశంలో పెట్టింది ఆ భారతదేశంలో వాళ్ళకు అనువైన ప్రదేశం ఏంటంటే తూర్పు నౌకా ప్రాంతానికి సంబంధించి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో కనపడింది ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నేతగా ప్రస్తుత శాసనసభ్యుడిగా నువ్వు దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడే చెబుతున్నాడు కదా గతంలో మేము ప్రయత్నం చేశాము అని చెప్పని అన్నాడు కదా గతంలో ఇతను ప్రయత్నం చేశాను అన్నప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ దీని ద్వారా 39,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతుందని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని అతను మర్చిపోతున్నాడు ఈరోజు ఉద్యోగాల గురించి పెద్ద మాట్లాడట్లేదు అలాగే దీంట్లో పెట్టుబడి ఆదాని వాళ్ళు పెడుతున్నారని చెప్పి మళ్ళీ ఒక అబద్ధం చెప్తున్నాడు ఇక్కడ ఆదాని నుంచి సోలార్ విద్యుత్ మాత్రమే తీసుకుంటున్నారు వాళ్ళు అలాగే ఎయిర్టెల్ నుంచి ఫైబర్ నెట్ తీసుకుంటున్నారు వాళ్ళు మిగిలింది మొత్తం వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళతోటి మాట్లాడుకున్నారు వాళ్ళతోటి సుందర పిచ్చయ్య గారితో మాట్లాడుకుంటే సుందర పిచ్చయ్య గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి భారతదేశంలో పెడుతున్నానని చెప్పాడు అది ప్రధానమంత్రి గారు మామూలుగా గతంలో ఉన్నటువంటి కొన్ని అంటే నియమ నిబంధనలు ఉంటాయి కదా ఏదైనా విదేశీ సంస్థలు వచ్చినప్పుడు వాటిల్లో వాళ్ళకు అనుగుణంగా కొన్ని సవరణలు కూడా చేసి ఈరోజు రావడానికి కారణమైన వ్యక్తి ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళ ముగ్గురి కృషి వాళ్ళు ఇక్కడ వాళ్ళు వస్తానన్నప్పుడు వాళ్ళకు అనువైన ప్రాంతం వాళ్ళు ఎన్నుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు వాళ్ళకి ఏమేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత ఒక దిగ్గజ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ అమెరికాను వదిలిపెట్టి తొలిసారిగా విదేశాల్లో వచ్చినప్పుడు భారతదేశాన్ని ఎన్నుకోవటం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నం సహజ వనరులు అన్నీ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఎన్నుకోవటం ఆంధ్రుడిగా మనందరం గర్వకారణం మరి దాన్ని నువ్వెందుకు స్వాగతించలేదు దాని గురించి చెప్తున్నావు కదా నువ్వు స్వాగతించాలి కదా ఈ రోజుకి వచ్చి మాట ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా
వాళ్ళకి ఎన్ని రావద్దని చెప్పని ఉత్తరాలు రాయించినా, వాళ్ళకి మెయిల్స్ చేయించినా ఈరోజు వచ్చింది కాబట్టి దిక్కు మొక్కు లేక ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ ఆదాని ఇక్కడ లేడు, ఆదానికి ఏం సంబంధం లేదు, అతను కూడా దీంట్లో పార్ట్నర్ అని చెప్పి నువ్వు చెబుతున్నావు. ఆదాని గారు చెప్పలేదే. వాళ్ళు వెండర్సు. ఆదాని అనే వ్యక్తి ఎయిర్టెల్ వాళ్ళు దాంట్లో వెండర్సు. మొత్తం చూసుకుంటుంది గూగుల్. దానికి అనుబంధంగా ఈరోజు వస్తున్నారు అంటే రహేజా కంపెనీ వాళ్ళు వచ్చేసి మేము అక్కడ మాకు 27 ఎకరాలు కేటాయించండి, వ్యాపార సముదాయాలని 2028 నాటికి, నివాస సముదాయాలని 2030 నాటికి పూర్తి చేసిస్తామని చెప్పని వాళ్ళు కూడా ఈరోజు ముందుకొచ్చారు. ఒక్కొక్క సంవత్సరాన్ని వస్తున్నాయి మెటా సంస్థలు, మెటా వాళ్ళు ఇట్లా అందరూ వచ్చి రేపు పొద్దున ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళు అనుకున్న ఉద్యోగ కల్పన చాలా వేగవంతంగా పూర్తయ్యే విధంగా కనపడతా ఉంది ఈరోజు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కృషి. సంవత్సరం నుంచి వాళ్ళకి ఎలా సదుపాయాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి రావాలంటే ఏం కావాలి, 3 సార్లు ప్రధానమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి, అలాగే లోకేష్ బాబు గారు మాట్లాడి, ఈరోజు వాళ్ళతో మాట్లాడుకుంటూ సంవత్సరం నుంచి దీని గురించి వాళ్ళు ఒక ప్రణాళిక రచించుకొని రూట్ మ్యాప్ తయారు చేసుకొని ఈరోజు ఒప్పందాలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. దానికి ముందుగా నువ్వు స్వాగతించినట్లయితే నీ గౌరవం కూడా పెరుగుండేది. కానీ నీకు అది నీ మనస్తత్వం అది కాదని అందరికీ తెలుసు. ఇంతకంటే గొప్పగా మాట్లాడతావని కానీ, ఇంతకంటే గొప్పగా స్పందిస్తావని కానీ ఎవరు అయితే భావించట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవటం తప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం ఏ ఉద్దేశం లేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి విమర్శించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడటం సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏం అభివృద్ధి చేస్తున్నారు, ఏం జరుగుతాయి అనేది ఏమీ చేయకపోతే 2019లో నీకు అప్పచెప్పినట్టు మళ్ళీ అప్పచెబుతున్నారు అనే ఆలోచన మాత్రం మర్చిపో ముందు. ఎందుకంటే నీ పరిపాలన చూసిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ప్రజలు ఓటు వేయటానికి సిద్ధంగా లేరు. 5 సంవత్సరాలు వాళ్ళు ఎంత నరకయాతన అనుభవించారో, మానసిక క్షోభ అనుభవించారో, నిద్రలేని రాత్రులు గడిపారో, భయంగా గడిపారో, చాలామంది ఇళ్లలో లేకుండా గడిపారో అందరికీ గుర్తుంది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, మీ ద్వారా పొలాలు కబ్జా కావించబడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అందరూ కలిసి మీరు చేసిన అరాచకానికి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బలమైన ఆయుధం, బ్రహ్మాస్త్రం లాంటి ఊటన ఆయుధం ద్వారా మీకు తిరిగి కోలుకోలేని విధంగా మిమ్మల్ని రాజకీయ సమాధి కట్టారాళ్ళు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాని గురించి ఈరోజు నువ్వు పదే మాట్లాడినా కూడా ఉపయోగమే లేదు. నువ్వు చెప్తే ఇనే పరిస్థితుల్లో లేరు. పొరపాటున ఏదన్నా వీళ్ళు పొరపాట్లు చేసినా సరిదిద్దుకుంటారులే అనుకుంటారు. ఎందుకంటే మీలాగా రాక్షసంగా వీళ్ళు ప్రవర్తించలేదు కాబట్టి. వీళ్ళలో పొరపాట్లు జరగట్లేదని నేను చెప్పను, నిస్సందేహంగా. ఇప్పుడు నీలాంటి వాడిని వదిలేయటమే వీళ్ళు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు. మీ నాయకుల్ని ఇంకా ఈ విధంగా పెట్టిరిగిపోయే విధంగా మాట్లాడటమే వీళ్ళు చేస్తున్నటువంటి చాలా పెద్ద పొరపాటు. దాని మీదే ప్రజలు కోపంగా ఉన్నారు. అభివృద్ధి పదంలోనో, రహదారుల విషయంలోనో, నీటి రంగం విషయంలోనో, లేకపోతే ఇట్లా వ్యాపారాలు విదేశాల నుంచి కావచ్చు, స్వదేశీ వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు పెట్టుకునే దాని విషయంలో కాదు, ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, వీటిల్లో అలాగే సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రజలు. వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అంటే మాత్రం 2 కారణాలు. మొట్టమొదటిది, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో చేసిన అరాచకానికి బాధ్యులైన వాళ్ళందరూ, దోపిడీకి బాధ్యులైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పి వాళ్ళు భావించారు. కానీ ఆ దిశగా వీళ్ళు అడుగులేకపోవటం వల్ల, ఇంకా మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నందువల్ల వాళ్ళ మీద ఇంకా కోపంగా ఉన్నారు. ఇది మొదటిది. రెండోది ఏందంటే, ఆ రోజు ఎవరైతే మీ మీద పోరాడారో, ఎవరైతే ప్రజల్ని హింసించారో, ఎవరైతే ప్రజల యొక్క ఆస్తులు లాక్కున్నారో, ఎవరైతే ప్రజల ప్రాణాలు తీశారో వాళ్ళు చాలామంది, వాళ్ళకి సహకరించిన అధికారులు చాలామంది ఇంకా ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ చేయట్లేదు, వాళ్ళు ఎంత చూస్తా కూర్చున్నారనే కోపం రెండో రకంగా ఉన్నారు. ఈ 2 కారణాలతోటి ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం మీద కోపంగా ఉంది. ఇది నిస్సందేహంగా వాస్తవం. ఇది కూటమి పెద్దలు ఇంకా సమయం ఉంది కాబట్టి సరిదిద్దుకుంటారనే అందరూ భావిస్తూ ఉన్నారు. అంతే తప్ప నువ్వు చెప్పే మాటలు, నువ్వు చెప్పే విధంగా ఇక్కడ ఏదో అశాంతి లేదు, అభివృద్ధి లేకపోలేదు, సంక్షేమ పథకాలు పూర్తిగా కొనసాగుతూ ఉన్నాయి, నీకంటే అదనంగా ఇచ్చారు, నీకంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, ఎక్కువ మందికి ఇస్తున్నారు, ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. నువ్వు ఎంతమందిని బెదిరించినా
చివరికి మొన్న పీ మోడల్లో కాలేజీలు మెడికల్ కాలేజీల్లోకి టెండర్లు వేస్తా ఉన్న వాళ్ళు ఎంత బెదిరించినా వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు. ఈ వ్యాపార దిగ్గజాలు దేశ విదేశీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తానే ఉన్నారు. మరి రేపు 4 రోజుల్లో స్పష్టంగా బ్యాంకులకు సంబంధించి 12 బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళ ముఖ్య కార్యాలయాలని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి ద్వారా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. నిన్ను చూసి ఎవరు భయపట్ల. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. మళ్ళీ నువ్వు తరుగా అధికారంలోకి వస్తావని ప్రజలకి నమ్మకం లేదు, పైన ఉన్నటువంటి అధికారులకి నమ్మకం లేదు, అలాగే వ్యాపార సంస్థలకి నమ్మకం లేదు, విదేశీ పెట్టుబడిదారులకి నమ్మకం లేదు. వాళ్ళు సంపూర్ణంగా నమ్మారు నీకు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేయరని. ఒకవేళ ఇప్పుడున్న కూటమి పెద్దలకో కూటమి ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో ఉప ముఖ్యమంత్రి గారికో లేకపోతే లోకేష్ బాబు గారికి భయం ఏమో ఉందేమో తప్ప ప్రజలకు ఎలాంటి భయం లేదు. వాళ్ళు కదా ఓట్లు వేసేది, వాళ్ళకి తెలుసు ఎవరికి ఓట్లు వేయాలో. నీకు మాత్రం ఓట్లేయరు. నీకంటే ఒక్కొక్కటైనా కేపాలకి ఎదుర్కో ఒక ఓటైనా అధికంగా వస్తుంది, కానీ నీకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు ప్రజలు. ఇది గమనించుకుంటే మంచిది. ఇప్పుడు ఇక కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రైవేటీకరణ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల గురించి విద్య అందట్లేదని పేద ప్రజలకి పట్టుకొడుతున్నారని, మరోపక్క నకిలీ మద్యం కేసుకు సంబంధించి నకిలీ మద్యంలో ఇప్పుడు పేదవాళ్ళని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారని మరోపక్క జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా దీన్ని అసలు ఎలా చూడాలి సార్? మద్యం ద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాల వారు, మద్యం ద్వారా ఆరోగ్యాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబాలు, ఆరోగ్యం పాలైన వాళ్ళందరూ కూడా మొన్న నీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఇప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వమే పట్టుకుంది. నీ చేతిలో సాక్షి పేపర్ ఉంది, సాక్షి ప్రసార మాధ్యమం ఉంది. ఆ ఏదైతే తమ్మళ్ళపల్లి ఉందో నీ నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో నీ పార్టీ వ్యక్తి ద్వారకానాథ్ రెడ్డి శాసనసభ్యుడు, అక్కడ ఉన్నటువంటి లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి. మీరెవరు ఈ అంశాన్ని బయటికి తీసుకురాలేదే? ఎందుకని? మీరు ఎందుకు బయటికి తీసుకురాలేదు అంటే ఎక్కడ ఏం జరగట్లేదని ఇప్పుడు దాకా మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఈ కూటమి ప్రభుత్వమే కదా వాళ్ళని బయటపెట్టింది, ఈ కూటమి ప్రభుత్వమే కదా వాళ్ళని పట్టుకుంది, ఈ కూటమి ప్రభుత్వమే కదా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాసింది, ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీయే కదా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నువ్వు ప్రభుత్వం ఉండగా నీ వాళ్ళ మీద, నీ మనుషుల మీద అభియోగాలు వస్తే ఎప్పుడైనా చర్యలు తీసుకున్నావా? దళిత డ్రైవర్ని చంపిన ఆయనకి నువ్వు ఈ రోజు వరకు కూడా నువ్వేమైనా సస్పెండ్ చేసావా? నిన్నగాక మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టినటువంటి గ్రామ సర్పంచ్ నీ పార్టీ వాడై ఉండి నువ్వేమన్నా మాట్లాడావా? అతని మీద ఏమైనా చర్యలు తీసుకున్నావా? మరి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంటుంది? దీని మీద తప్పు చేస్తే నిస్సందేహంగా ప్రజలు శిక్షిస్తారు, అందులో అనుమానమే లేదు. వీళ్ళు తప్పు చేసినా కూడా ప్రజలు ఇలాంటి ఉంటారని భావించొద్దు మీరు. ప్రజలు కనుక పొరపాటు చేసిన ఎవరికైనా శిక్షలు వేస్తారు. అది ప్రజల చేతిలో ఉన్న ఆయుధం. అది ఎటు ఉపయోగిస్తారనేది ఆ క్షణమే కాదు, వాళ్ళు అంతకుముందే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఏం చేస్తున్నారు ఏంటనేది ప్రజలన్నీ నిశ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి 151 స్థానాలు వచ్చిన అతనికి నీకు 11 స్థానాలకే పరిమితం చేశారు. ఎందుకు పరిమితం చేశారు? 164 స్థానాలు ఈ కూటమికి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ బడ్డ బాధలు వాళ్ళకే తెలుసు కాబట్టి. ఇంకోటి చెబితే ఇలా వాళ్ళు ఓట్లు వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆ బాధలు మళ్ళీ వాళ్ళ తర్వాత అయిపోయిన తర్వాత పిల్లలకు రాకూడదని, భవిష్యత్ తరాలకు రాకూడదని, ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకుందామని తమ జీవితాలతో పాటు తమ భూముల్ని, తమ పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందామని చెప్పని వాళ్ళు చారిత్రాత్మకమైన తీర్పిచ్చారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి పెద్దల మీద ఉంది. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళే క్రమంలో ఉంది. నువ్వు కులాల కుంపట రాబెట్టాలన్నా, మతాల చిచ్చు రాబెట్టాలన్నా కూడా వీళ్ళైతే దానికి సిద్ధంగా లేరు. కాబట్టి ప్రజలు నీ వెంట నడవట్లేదు. నిజంగా కనుక అంత తప్పులు కనుక కూటమి ప్రభుత్వం చేస్తే మేము సమర్థించాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరు తప్పు చేసినా దానికి ఇది పొరపాటు జరుగుతుందని చెప్పని చెబుతున్నాం కదా. మీలాంటి వాళ్ళని వదిలేయటమే వాళ్ళు చేస్తున్న పొరపాటు. అవునవును, అది సరి చేసుకుంటే అన్నీ సరి అవుతాయి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.